గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనకి ఒక 2 డేస్లో అంటే మండే ట్యూస్డే అంటే మనకి 9, 10 తేదీల్లో మనకైతే వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. సో అది ఎక్కడ అంటే మనకైతే 8, 9 తారీఖుల్లో మనకి అంటే ఉత్తరాంధ్రలోని మనకైతే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. నిన్న మనకి అరకు వ్యాలీలో వర్షం పడిందనే విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే ప్రజెంట్ ఈ మండే ట్యూస్డే అంటే 8, 9 తేదీల్లో మనకి ఎంటైర్ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఎక్కడెక్కడ అంటే రాజాం, పాలకొండ, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సాలూరు, అరకు వ్యాలీ, ఇదేవిధంగా మనకి చోడవరం, విజయనగరం, చింతలవలస ఇవన్నీ కూడా పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం అయితే చూడొచ్చు. కొత్త వలస ఇక మనకి శ్రీకాకుళం జిల్లాలో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయండి. అయితే ఉష్ణోగ్రతల విషయానికి వచ్చేసరికి మనకి ఎంటైర్ ఇండియాలో అంటే భారతదేశం మొత్తంలో కూడా మనం చూసుకుంటే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయి అని చెప్పేసి చూసుకుంటే మనకి మన రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి చూడొచ్చండి. దీంట్లో అతిశయోక్తి తెలియదు. సో మనకి పొద్దుటూరు, కడప, పులివెందుల, అనంతపురం, నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు, మార్కాపూర్, కనిగిరి, పామూరు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయండి. మరొక 5 డేస్ వరకు ఇదే మాదిరిగా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకి కడప, పొద్దుటూరు, పులివెందుల, అనంతపురంలో ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎంటైర్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనకి పొద్దుటూరులో 44 degrees ఉష్ణోగ్రత నమోదవుతుందండి. అదేవిధంగా కడపలో కూడా మనకి 44 degrees ఉష్ణోగ్రత నమోదవడం జరుగుతుంది. ఇక తిరుపతి, దక్షిణ కోస్తా అంతా కూడా మనకి అరౌండ్ 38 నుంచి 40 degrees సెంటీగ్రేడ్ వద్ద నమోదవుతుంది. సో ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల భారీగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక బొబ్బిలి ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం ఇవి కూడా మనకి అరౌండ్ 41, 42 degrees వద్ద నమోదవుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 days కూడా మండే వరకు మనకైతే అంటే ఈరోజు రేపు ఎల్లుండి మనకి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మండే ట్యూస్డే మనకి 8, 9 తేదీల్లో మనకి ఉత్తరాంధ్రలో మళ్ళీ వాతావరణం చల్లబడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఎంటైర్ మనకి రాయలసీమ జిల్లాలో ఇంకా 4 days మనకి ఉష్ణోగ్రతలకు పరంపర సాగే అవకాశం అయితే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మన రైతు సోదరులు ఉంటారో వడగాల్పులు ఎక్కువగా వేస్తూ ఉంటాయి. సో దాన్ని కొద్దిగా జాగ్రత్తగా పడి ఎర్లీ వేరంగా ఇంటికి వచ్చే విధంగా చూసుకోండి. సో ఎక్కువ మొత్తంలో అయితే ఇంకా 4-5 days పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మన రాయలసీమ జిల్లాలో చూసుకోవచ్చు. ఇక నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు ఇవన్నీ కూడా అరౌండ్ 44 degrees, అదోని, గుంతకల్లు, బళ్ళారి, రాయదుర్గు, అనంతపురం, హిందూపూర్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 40 నుంచి 44 degrees వద్ద నమోదవుతున్నాయని చెప్పేసి చూడొచ్చు. గాలి కూడా సాయంత్రం వేళల్లో మనకి 4 నుంచి 5 వరకు గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.